ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక అసలు ఇది పాలననా లేకపోతే ఇంకేదైనా అనేది ఈ యువతలో పాల్పడుతుంది. ఎందుకంటే ఒక ప్రియాంక గాంధీ వచ్చేమో నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని యువకులకు అని చెప్పి ప్రియాంక గాంధీ మాట్లాడితే అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారేమో మేము ఏడన్నాం మీరు చూపెట్టాను అని వాళ్ళు మాట్లాడతారు. అసలు వీళ్ళు మాటలు మాట్లాడుతుర్రా దొంగ మాటలు మాట్లాడుతురా అనేది యువతకు బాగా అర్థమవుతుంది. ఇంకొకటి ఈ ప్రజాపాలన అనేది ఒకటి పెట్టిరు. ఏదో ఒక 2 నిమిషాలు అర్ధగంట సేపు ప్రజలను కలిసి తర్వాత వాళ్ళను నూకేసుకుంటూ వాళ్ళ పనుల వాళ్ళు వెళ్ళిపోతుర్రు. బిజీగా నాయకులంతా వెళ్ళిపోతున్నారు. దీనికి ప్రజాపాలన పేరెందుకు పెట్టాలి? మళ్ళీ భారీ గేట్లు తెచ్చి పెట్టుకున్నాడు ఎందుకు? పోలీసుల బందోబస్తు పెట్టుకున్నాడు ఎందుకు? ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు వల్ల ఎవరికి లాభపడ్డది? గవర్నమెంట్ ఉద్యోగులకు లాభపడ్డది తప్ప నిరుపేద కుటుంబాలకు ఎవరికి కూడా లాభపడలేదు. ఎందుకంటే పొద్దున లేస్తే గవర్నమెంట్ ఉద్యోగే నిత్యం ప్రతిరోజు వాడుకునేది ఫ్రీ బస్సు ఒక గవర్నమెంట్ ఉద్యోగికే సాధ్యం తప్ప నిరుపేద కుటుంబానికి కాదు. ఎందుకంటే రొక్కాడితే డొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ప్రతిరోజు బస్సులో ప్రయాణం చేయాలంటే చేయలేరు. వాళ్ళు ఏదో ఒక సందర్భంలో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు దీనికి వెళ్ళినప్పుడు మాత్రమే ఫ్రీ ఉచిత బస్సు అనేది ఉపయోగించుకుంటారు. మహాలక్ష్మి పేరు కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. మా 2500 రూపాయలు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మరి ఏమైంది? ఈ మహిళలకు చెప్పాలి. ఎందుకంటే 2500 పేరుతోనే నువ్వు ఇలా ఓట్లు సంపాదించుకొని దొంగ మాటలతోని నువ్వు గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. రెండవది ఉచిత కరెంట్ అన్నాడు. ఉచిత కరెంటు పేరు మీద కేవలం 100%లో 10% మాత్రం అమలు చేసి ఇంకా 90%కి నువ్వు గుండు స్పిన్ పెట్టినటువంటి వ్యక్తివి రేవంత్ రెడ్డి గారు. ఆ 10%కి కూడా నువ్వు ఉచిత కరెంట్ ఒక నెల ఉచిత కరెంట్ ఇచ్చి 2వ నెల నుంచి 2 బిల్లులు కలిపి కొట్టినటువంటి వ్యక్తివి రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకోటి ప్రజాపాలన అనేది మీరు మార్చుకోండి. దొంగల పాలన అనేది మీరు నిరూపించండి. ఎందుకంటే మీరు దొంగలు. మీ మాటలన్నీ దొంగ మాటలే. నిన్న ఓయోలో చూసుకున్నటువంటి సందర్శనం ఏదైతుందో కరెంటు కోతలు, అసలు మహిళలకు వాటర్ లేకుండా ఒక బకెట్తో పూజలు చేసుకోమంటారా అని అడుగుతూ ఉన్నారు మహిళలు. అలాంటి సందర్భం ఎందుకు? ఇన్ని రోజులు కేసీఆర్ పాలన 10 ఏళ్ల పాలన ఏనాడన్నా ఓయూలో సమస్యలు ఉన్నాయా? మరి ఇలా 10 ఏళ్ల తర్వాత ఓయూలో ఎందుకు సమస్యలు వచ్చినాయని మేము యువత తరపున మేము కోరుకుంటాను. ఇంకొకటి కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టారు. ఆ బస్సు యాత్రలో ఏ జిల్లాకి వెళ్ళినా వేలాది మంది లక్షలాది మంది స్వచ్ఛందంగా సొంతంగా ప్రజలు వచ్చి కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని, ఒక ఇంటి పెద్ద కొడుకుని మేము చేతులారా పోగొట్టుకున్నాం, చేతులారా దూరం చేసుకున్నామనే ఆవేదన ప్రతి మహిళకు, ప్రతి తండ్రికి, ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది. కాబట్టి ఇవాళ స్వచ్ఛందంగా లక్షలాది మంది బస్సు యాత్రకు తరలి వస్తున్నారు. ప్రతి జిల్లాల ఘన స్వాగతం పలుకుతున్నారంటే అది కేవలం గౌరవ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది.